స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఓజీ. కేవలం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను ప్రముఖ నిర్మాత డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ముంబై బ్యాక్డ్రాప్ లో గ్యాంగ్స్టర్ జీవితాన్ని ఆధారంగా తీసుకుని తెరకెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటిస్తోంది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్ గా కనిపించనుండగా అర్జున్ దాస్, శ్రీయారెడ్డి, ప్రకాష్ రాజ్, హరీష్ ఉత్తమన్ వంటి పలువురు ప్రముఖులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాస్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా ఈ మూవీకి సాహోకి కనెక్షన్ ఉందంటూ సోషల్ మీడియా కూడా కూస్తుంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ తో ఈ రెండు చిత్రాల మధ్య కనెక్షన్ ఉందని ఫిక్స్ అవుతున్నారు. కాగా సుజిత్ తెరకెక్కించిన రన్ రాజా రన్ మంచి హిట్ సాధించగా సాహోకి కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి. యువి క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో హై టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కింది సాహో సినిమా. ప్రభాస్ కి జంటగా శ్రద్ధా కపూర్ నటించారు. నీల్ నితిన్, ముఖేష్, టైగర్ ష్రాఫ్, అరుణ్ విజయ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ లాంటి భారీ తారాగణం నటించారు. మొదట్లో సినిమాకి ఆశించిన మేర ఫలితం రాకపోయినా తర్వాత మాత్రం మంచి గుర్తింపు దక్కింది. లేటెస్ట్ గా వచ్చిన ట్రైలర్లోని కొన్ని సన్నివేశాలు గతంలో సాహో చిత్రంతో సంబంధం కలిగి ఉన్నాయని పలువురు గుర్తించారు. పవన్ కళ్యాణ్ కటానా పట్టుకుని ఉన్న ఒక షాట్ లో కనిపించిన గుర్తు సాహోలోని వాజీ సిటీ చిహ్నాన్ని పోలి ఉందని కామెంట్స్ చేస్తున్నారు. బస్సు దిగుతూ బూట్లు ధరించిన ఒక రహస్య వ్యక్తి షాట్ కనిపిస్తుంది. అవి సాహోలో ప్రభాస్ బూట్లలో కనిపించిన షాట్ ను పోలి ఉందని కూడా పోస్టులు పెడుతున్నారు. అంతేకాకుండా గతంలో కూడా టీజర్ వీడియోలోని ఒక షాట్ లో వాజీ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అనే బోర్డు షిప్ యార్డ్ కంటైనర్ మీద ఉంటుంది. ఇది సాహోలో మాఫియా సామ్రాజ్యం నడిచే నగరం పేరు. దీంతో రెండింటికి లింక్ ఉందని జోరుగా చర్చ నడుస్తోంది. ఇది సుజిత్ సినిమాటిక్ యూనివర్సిటీలో భాగమని ఫిక్స్ అవుతున్నారు. ఇక మూవీ చివర్లో ప్రభాస్ క్యామియో గనక ఉంటే సోషల్ మీడియాలో చేస్తున్న వైరల్ కామెంట్స్ కలెక్ట్ మై బాడీ, శవాలు లేస్తాయి, నరాలు కట్ అవుతున్నాయి, అలాంటి నిజమైపోతున్నాయంటూ మీమ్స్ చేస్తారు. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగక తప్పదు.